హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను దోసకాయ పచ్చడి అండి. దోసకాయ మనకి నక్క దోసకాయ పసుపుగా ఉంటాయి కదండి, ఆ కాయలండి తొక్క చెక్కిసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ కాల్చేసుకున్నానండి. ఇలాగా కాల్చేసుకొని దోసకాయ ముక్కల్ని ఇలా తొక్క చెక్కిసుకొని సన్నగా కోరేసుకున్నాను. కోరేసుకుంటే బేగా అయిపోతుందండి పచ్చడి, మీకు బాగుంటుంది. కోరి పచ్చడి అండి, దోసకాయ కోరి పచ్చడి. మనం రోట్లోని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి నూరుకోండి. ఇది రోట్లో నూరుకుంటే బాగుంటుందండి. నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీంట్లో చేస్తున్నాను. అలాగే పసుపు, ఉల్లిపాయ, ఒలిచేసుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేసుకోండి. అందులోనే పంచదార, కొద్దిగా టేస్ట్ దగ్గర ఉప్పు, కారం వేసుకొని దంచుకోండి. అలా నెమ్మదిగా దంచుకోండి. అలాగే టమాటా కూడా ఒలిచేసి టమాటా కూడా ఒకసారి నూరియండి. నూరాక మనం ఈ దోసకాయ కోరుకున్నాం కదండి, ఈ దోసకాయని మనం పిండి తీసుకోవాలండి. నీరు బయటకు వచ్చేవాళ్ళు, లేకపోతే జారు అయిపోతుంది పచ్చడి. అందుకని మనం ఈ దోసకాయని గట్టిగా పిండి తీసుకొని ఇలాగ దంచుకోండి, నూరేసుకోండి. ఇలా నూరుకున్నాక మనం దీనికి తాలింపు అండి, తిరగమూత అంటారు చాలామంది. తాలింపు పెట్టుకోవడానికి కొద్దిగా మినపప్పు, ఆవాలు, మినపప్పు, ఆవాలు అండి, జీలకర్ర కొద్దిగా వేసుకోండి. అందులోనే కొద్దిగా పసుపు వేసుకొని, నూనె వేసుకొని, దీనికి నువ్వుల నూనె వాడానండి, వేసుకొని వేగనివ్వండి. తాలింపు వేయక అందులో ఇంగువ, కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసుకోండి. వేసుకొని ఇందులో వేసుకోండి. ఒకసారి ఆ పెనంలోనే వేసేయండి. ఈ పచ్చడి వేసి ఒక్కసారి అటు ఇటు తిప్పేసి మీకు రైస్లో కలుపుకోండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్, మీరు ట్రై చేయండి. ఈ పచ్చడి అచ్చంగా తినేవచ్చండి అన్నం అంతా. అందులో వడియం కానీ మీకు నచ్చిన ఫ్రైస్ ఉంటే, అప్పడాలు ఉంటే ఏమి ఎంచుకున్నా బాగుంటాయి. బూందీ అయినా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ పెట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.